మృత్యువును గెలచిన మన ప్రభువగు క్రీస్తేసు నామమున మీకు ఆశీర్వాదము. ప్రియులగు సహోదరులారా, ఈనాడు మనము ప్రభువు యొక్క దివ్య కారుణ్యమును గురించి మాట్లాడబోతున్నాం. ఈనాటి వాక్య సందేశమునకు ముందుగా ఒక చిన్న జరిగినటువంటి సంఘటనను మీకు తెలియచేస్తాను. ఒకసారి ఇద్దరు పిల్లలు కొట్లాడుకున్నారు. వారిలో ఒకడు చిన్నవాడు, ఒకడు పెద్దవాడు. సహజంగానే పెద్దవాడు చిన్నవాడిని కొట్టడం జరిగింది. కాబట్టి చిన్నవాడు వాడిని ఎదిరించలేకపోయాడు. కాకపోతే తన్నులు తిని వచ్చి తన యొక్క సొంత అన్నతో చెబుతా ఉన్నాడు. "ఇదిగో పలానా వాడు నన్ను కొట్టాడు. నేను వాడిని కొట్టలేకపోయాను. కాబట్టి నువ్వు రా మనిద్దరం పోయి వాడిని కొడదాం" అని ఇద్దరు మాట్లాడుకొని వీరిద్దరూ కలిసి ఆ విద్యార్థి దగ్గరకు వెళ్తారు. వీళ్ళిద్దరూ కూడా వారితో గొడవ పడ్డారు. కాకపోతే వీళ్ళిద్దరిని కూడా వాడు తన్నేశాడు. కాబట్టి ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ తిరిగి వచ్చారు. మరి ఇలా తిరిగి వచ్చినప్పుడు ఇందులో ఉండేటువంటి పెద్దవాడు సైలెంట్ అయిపోయాడండి. కానీ ఆ మొదట తన్నులు తిన్నటువంటి చిన్నోడున్నాడు చూడండి, వాడి కోపము తగ్గలేదు. నేనొక్కడిని పోతే నన్ను తన్నాడు. మా అన్నని తీసుకపోతే మళ్ళా తన్నాడు. కాబట్టి ఊరుకుంటలేదు. ఎలాగైనా గానీ వాడిని వదలకూడదు అని పట్టుబట్టాడు. ఇక నేరుగా పిల్లల్ని చూసుకునేటువంటి బ్రదర్ దగ్గరకెళ్ళాడు. బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఉన్నవి లేనివన్నీ వాడి గురించి చెప్పి మమ్మలను భయంకరంగా కొట్టాడని చెప్పడంతో బ్రదర్ వాడిని దగ్గరికి పిలిచాడు. పిలిచిన తర్వాత వాడు చెప్పేటువంటి కారణాలు కూడా వినాలి కాబట్టి ఇద్దరిది విన్నాడు. ఇద్దరిది విని బ్రదర్ తేల్చుకోలేకపోయాడు. ఎందుకంటే ఇద్దరు కూడా అంత ధీటుగా తమ పక్కన తాము వాదిస్తా ఉండడము బ్రదర్ తేల్చుకోలేకపోయాడు. ఇట్లయితే కాదని ఆ యొక్క చిన్నవానికి చెబుతా ఉన్నాడు. "సరే ఇదొక్కసారి వదిలేయి. ఇంకొకసారి నీ జోలికొస్తే వాడికి బాగా తన్నులు పడతాయని" ఆ చిన్నవాడిని నచ్చజెప్పి పంపించాడు. కాకపోతే చిన్నవాడు ప్రశాంతంగా లేడు. బ్రదర్ చెప్పిన సమాధానం వాడికి వంట పట్టలేదు. ఇంగా నేరుగా ఫాదర్ దగ్గరికెళ్తా ఉన్నాడు. ఇంగ ఫాదర్ గూడా కంప్లెయింట్ జేశాడు. ఇట్లా మా ఇద్దరిని కొట్టాడు. మేము బ్రదర్ జెప్తే బ్రదర్ పట్టించుకోలేదు. కాబట్టి ఎట్లాగైనా గానీ వాడికి దెబ్బలు పడాలని ఫాదర్‌కి ఉన్నవి లేనివన్నీ చెప్పేసాడు. ఫాదర్ గూడా ఆ వ్యక్తిని పిలిపిచ్చాడండి. ఇంగ వాళ్ళిద్దరి మధ్య ఒక శాంతి ఒప్పందం జేసి ఇద్దరిని మళ్ళా ఫ్రెండ్స్ చేయడానికి ఫాదర్‌కి సుమారు ఒక అరగంట టైం పట్టింది. ఇక్కడ ప్రియులకు సహోదరులారా, ఆ చిన్నవాని యొక్క మనస్తత్వాన్ని మీరు పరిశీలించండి. తను స్కూలుకు వెళ్ళేటువంటి చిన్న పిల్లవాడే. కానీ తనను గాయపెట్టినటువంటి ఆ వ్యక్తిని వదలకూడదు అనేటువంటి ఆ మనస్తత్వం చూడండి. ఒక ప్రతీకారపు వాంఛ. ఆ బ్రదర్ ఎంత ప్రయత్నించినా ఇదొక్కసారికి వదిలేయమని చెప్పినా కూడా వదలలేనటువంటి ఆ మనస్తత్వం ఉంది చూడు. ఆ పసివాని మనస్తత్వం. ఈనాడు ఇదే మనస్తత్వము ప్రపంచములో ఉండే ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తా ఉన్నది. ఎవ్వరము కూడా ఇతరులను మన్నించాలి అనేటువంటి ఆలోచన ఎవరికీ అంత ఈజీగా రాదండి. అంత ఈజీగా రాదు. ఈనాటి కాలంలో ప్రియులకు సహోదరులారా, ముఖ్యంగా ఈనాడు మనము ప్రభువు యొక్క దివ్యమగు కరుణను మనం స్మరణ చేస్తూ ఉన్నాం. ప్రతి హృదయము కూడా ప్రతీకార వాంఛలతో నిండి ఉండేటువంటి మన హృదయాలను బట్టి ఇదిగో ఈనాడు ఆ దేవుని యొక్క దివ్య కరుణను మనం స్మరించాల్సినటువంటి బాధ్యత ఎంతగానో ఉంది. ఈ ప్రస్తుత కాలములో, ఈ ఆధునిక సమాజములో మనమందరము కూడా ఒక ప్రశ్న అడగాలి. ఏంటది? దేవుడు మనకిచ్చేటువంటి ఎన్నో వరాలలో అతి ముఖ్యమైనటువంటి వరము ఏది? దేవుడు మనకొసిగేటువంటి అతి ముఖ్యమైనటువంటి వరము, మనము దేవుడి నుంచి ఆశించాల్సినటువంటి ముఖ్యమైన వరము ఈ కాలములో ఏది? అని మనం ప్రశ్నిస్తే అందుకు సమాధానం దేవుని కరుణ. నిజమే ప్రియులకు సహోదరులారా. ఈనాడు యావత్ మానవాళికి కూడా దేవుని యొక్క కరుణ అత్యంత అవసరము అని మనం చెప్పవచ్చు. ఆనాడు ప్రపంచ యుద్ధాలు జరుగుతా ఉన్న సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధానికి అన్ని దేశాలు కూడా సంసిద్ధపడుతూ ఉండేటువంటి రోజులవి. అటువంటి సమయంలో ప్రభువు దర్శనాలిస్తా ఉన్నాడు.
ఆ హింసాత్మకమైనటువంటి పరిస్థితులలో ప్రభువు తన యొక్క దర్శనాలను ఇదిగో పునీత మరియ ఫౌస్టీనా కవాస్క గారికి ఇవ్వడం జరిగింది. ఎన్నో శతాబ్దాలుగా గుప్తమై ఉండేటువంటి దేవుని కరుణ వరాలను యావత్ ప్రపంచానికి కూడా తెలియచేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తియే పునీత మరియ ఫౌస్టీనా కవాస్క గారు. వీరు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మఠ జీవితంలో ప్రవేశించారు. 13 సంవత్సరాలు వీరు మఠ జీవితాన్ని జీవించారు. ఈ 13 సంవత్సరాలలో వారికి ఎన్నో సార్లు ప్రభువు దర్శనమిచ్చాడు. ఆమెతో మాట్లాడాడు. తన యొక్క కరుణ గురించి బోధించాడు. ప్రభువు తనకు దర్శనమిచ్చిన ప్రతి విషయాన్ని, ప్రభువు చెప్పిన ప్రతి మాటను కూడా వారు తన యొక్క డైరీలో రాశారు. ఆ యొక్క డైరీ ఇప్పటికి కూడా మనకు అవైలబుల్‌గా ఉందండి. మొదట పాలిష్ లాంగ్వేజ్‌లో ఉన్నది ఇంగ్లీష్‌లో మళ్ళా తర్వాత తర్జుమా చేయబడింది. ఇప్పుడు అదే డైరీ తెలుగు భాషలో కూడా మనకు లభ్యమవుతూ ఉన్నది. పునీత మరియ ఫౌస్టీనా గారికి కనిపించినటువంటి ఆ ప్రభువు దర్శనాలలో ప్రభువుని యొక్క రూపము ఇందులో ప్రత్యేకంగా ధ్యానించాలి. ప్రభువు ఏ రూపంలో అయితే ఆమెకు దర్శనమిచ్చారో అదే రూపాన్ని ఇదిగో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ చిత్రపటాన్ని మనం చూసినట్లయితే తన కుడి చేతితో ప్రభువు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ఇంకొక చేతితో తన హృదయాన్ని ఛేదిస్తూ ఉండగా, హృదయము నుండి 2 రంగుల కాంతి కిరణాలు భూమి పైన ప్రకాశింపచేస్తూ ఉన్నట్లుగా మనం కనిపిస్తూ ఉన్నది. ప్రభువు ఆనాడు శిలువ మీద ఉన్నప్పుడు, ఇదిగో ఒక బల్లెముతో అతని ప్రక్కలో పొడిచినప్పుడు, రక్తము, నీరు స్రవించింది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ మాట ఈ యొక్క చిత్రపటానికి సూచికగా, సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. ఇక్కడ ఆ ఎర్రని వన్నె కలిగినటువంటి కాంతి కిరణాలు ప్రభువు రక్త తర్పణాన్ని మనకు సూచిస్తా ఉన్నాయి. అదే విధంగా ఆ యొక్క తెల్లని నీటి రంగులో ఉండేటువంటి కాంతి కిరణాలు ప్రభు హృదయం నుండి స్రవించినటువంటి నీరుగా మనకు కనిపిస్తా ఉన్నది. ఇవి అతని హృదయం నుంచి వస్తా ఉన్నాయి. ప్రభు యొక్క కరుణను ఈ లోకానికి అందించేటువంటి సూచికలుగా ఇవి ఉంటూ ఉన్నాయని మనం ఈనాడు తెలుసుకోవాలి. అంతేకాదు ఈ చిత్రపటం కింద ఇదిగో జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ అని రాయబడింది. అనగా యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. దేవుని యొక్క అనంతమైనటువంటి కరుణ పైన గొప్ప నమ్మిక ప్రదర్శన అనేది జరగాలి అనే దాని ఆంతర్యముగా ఉంటూ ఉన్నది. మరి ఈ యొక్క దివ్యమగు దైవ కరుణ గురించి మన యొక్క తల్లి శ్రీ సభ, ముఖ్యంగా మన యొక్క జగద్గురువులు ఏం తెలియచేస్తూ ఉన్నారు? మన ఫ్రాన్సిస్ జగద్గురువులు చెబుతా ఉన్నారండి. కరుణ అనేది దేవునికి మరొక పేరు. దేవుని కరుణ లేకుంటే మన జీవితాలు అల్లకల్లోలమవుతాయని తెలియచేస్తూ ఉన్నాడు. సాధారణంగా మనందరికీ తెలుసండి. దేవుడు ప్రేమ స్వరూపుడు అని. నిజమే. దేవుడు ప్రేమ స్వరూపుడు. కానీ ఆ ప్రేమ యొక్క మొదటి పరిణామం కరుణ. ద ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ లవ్ ఈజ్ మర్సీ. మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. దేవుడు లోకాన్ని ఎక్కువగా ప్రేమించాడు అనేది, ప్రేమ అనేది మొదటిదైతే, ఆ ప్రేమ నుంచి ఉద్భవించినటువంటి మరొక పరిణామం తన కుమారుని మన కొరకు త్యాగం చేయటం. ఆ త్యాగ విధానము దేవుని కరుణలో జరిగి ఉన్నదని మనం ఈనాడు తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. కనుక ప్రేమ యొక్క మొదటి ఫలం కరుణ. ప్రేమించువారు ఆ వ్యక్తుల పైన కరుణ కలిగి ఉంటారు. ఇక్కడ మనం ఇంకొక ప్రశ్న అడగాల్సినటువంటి అవసరత ఉంది. ఎవరెవరు దేవుని కరుణకు నోచుకుంటారు? లేదా ఎవరు దేవుని కరుణను పొందగలరు? ఈ కాలంలో మనము ఎన్నో రకాల పథకాలకు అలవాటు పడిపోయాం. అందుకే ప్రతి పథకము కూడా కొంతమందికే పరిమితం అవుతుంది కాబట్టి, ఈనాడు దేవుని కరుణ కూడా ఎవరికి లభ్యమవుతుంది?
ఇది గూడా కొంతమందికేనా అనేటువంటి ఆలోచన ధోరణి మనకు కలగకపోదు. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ యొక్క దేవుని కరుణ అనేది వృద్ధాప్య పింఛను పథకం కాదు కేవలం వృద్ధులకే రావాలని చెప్పడానికి. ఇదేదో పసుపు, కుంకుమ పథకం కాదు కేవలం ఆడపడుచులకే ఉండాలని. అలా అని ఇదేదో విద్యార్థులకు సంబంధించినటువంటి పథకం కాదు కేవలం విద్యార్థులకే రావాలని. ఇదేదో నిరుద్యోగ భృతి కింద ఇవ్వబడినటువంటి విధానం కాదు కేవలం నిరుద్యోగులకు మాత్రమే రావాలని. ఇది దేవుని కరుణ. శాశ్వతమైన దేవుని అనంతమైనటువంటి కరుణ ఇదే. ఈనాటి సువిశేషంలో చదువుతా ఉన్నాం. యోహాను శుభవార్త 20 అధ్యాయంలో చదివామండి. ఆ యొక్క శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉన్నారంట. వారు తలుపులు మూసుకొని ఉన్నారంట. మూసిన తలుపులు మూసినట్లుండగానే ఉత్థాన క్రీస్తు వారి చెంతకు వస్తా ఉన్నాడు. దేవుని కరుణ అలాంటిది. మనము మన జీవితాలలో మన హృదయాలను ఎన్నో సార్లు ఆ విధంగా మూసి ఉంచుతాం. కానీ ఉత్థాన క్రీస్తుకు అది అడ్డంకి కాదు. దేవుని కరుణకు అది అడ్డంకి కాదు. అతని కరుణ ఆ యొక్క అవరోధాలను దాటి కూడా మన చెంతకు రాగలదు. ఏ విధమైన అడ్డంకిని దాటుకొనైనా మన చెంతకు రాగలదు. మూసినటువంటి మన హృదయ తలుపులు క్రీస్తును ఆపలేవండి. అతని కరుణను ఆపలేవు. అతడు అయినప్పటికీ కూడా ఎన్ని అడ్డంకులు మనం ఏర్పాటు చేసినా కూడా అతడు మన చెంతకు రాగలడు. కానీ చాలా సార్లు మనం పునీత థామస్ లాగా అతని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. అందుకే ప్రభువు పలుకుతా ఉన్నాడు, "అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. నమ్మగలిగే వాడివై ఉండు." అందుకే అండి ఆ చిత్రపటం మీద ఐ ట్రస్ట్ ఇన్ యూ అని రాయబడింది. యేసువా నేను నిన్ను నమ్ముతా ఉన్నాను. నిన్ను విశ్వసిస్తా ఉన్నాను. అవునండి. ఎవరైతే అతని కరుణ మీద అచంచలమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారో, వారు ఖచ్చితంగా అతడు ఇచ్చేటువంటి ఆ కరుణను పొందుకుంటారు. ఆ కరుణ వారిని రక్షించగలుగుతూ ఉన్నదని ఈనాడు మనం తెలుసుకోవాలి ప్రియులగు సహోదరులారా. మరి చాలా సార్లు అనుకుంటా ఉంటాము, ఎందుకు క్రీస్తు ప్రభువే ఈ కరుణకు మూలమవుతూ ఉన్నాడు? ఎందుకు ఇంత అనంతమైన కరుణను క్రీస్తు చేతుల నుండి మనం పొందుకోగలుగుతున్నాము అంటే, ఇక్కడ మనం ఒక వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. త్రోసివేయబడిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యెను అను పరిశుద్ధ వాక్కును మనం చదివే ఉంటాం. ఆనాడు ప్రభువు శిలువ శ్రమలు అనుభవిస్తా ఉన్నప్పుడు, ఎంతో తీవ్రమైనటువంటి వేదనలు ఆనాడు అతడు భరిస్తా ఉన్నప్పుడు, ఎవ్వరునూ ఏనాడును అతని మీద కరుణ చూపించలేదు. అతన్ని బాధపెట్టువారు గాని, ఆ చుట్టూ ఉండేవారు కానీ ఎవరు కూడా ప్రభువు మీద ఆ కరుణను చూపించలేకపోయారు. కానీ ఎవ్వరి కరుణను పొందలేకపోయి అతడు త్రోసివేయబడ్డాడు. కానీ ఇప్పుడు ఆ అందరి ప్రజల పైన కూడా కరుణ చూపించడానికి ఇతడు నిలయమవుతా ఉన్నాడు. వారందరూ కూడా కరుణను పొందుకోవాలి అంటే క్రీస్తు చెంతకే రావాల్సి ఉంటూ ఉన్నది. ఏలన అతడు కరుణకు మూలమై ఉన్నాడు. మరి ప్రియులకు సహోదరులారా, ఈ కరుణ కేవలము ఈ మధ్యలోనే మనకు తెలియజేయడం జరుగుతా ఉన్నది కదా! అంతకుముందు దేవుని కరుణ లేదా? లేదా దేవుని పనితీరు, ఈ యొక్క కరుణ పనిచేసినటువంటి రీతి ఎలా ఉన్నది మనం ప్రశ్నిస్తే, మనం అనాది కాలము నుంచి ఈ యొక్క కరుణ యొక్క పనితీరును మనం గుర్తిస్తా ఉన్నాం. పునీత అగస్టిన్ గారు ఒక మాట అంటాడండి. దేవుడు తన గొప్ప ప్రేమలో సృష్టిని చేశాడు. తన కరుణలో సృష్టిని రక్షించాడు అని. అవును ప్రియులకు సహోదరులారా. దేవుడు తన యొక్క గొప్ప ప్రేమ వలన ఈ సృష్టినంతా కూడా జనింపచేశాడు. వాస్తవమే. కానీ ఈ సృష్టి దారి తప్పి పాపములో పడిపోయిన తరువాత యావత్తు సృష్టిని కూడా రక్షింపచేయడానికి ప్రభువు తన కరుణా ప్రయత్నము మొదలుపెట్టాడు. అనాది కాలం నుంచి ఆనాడు ఆదాము, ఏవలు ఎప్పుడైతే ఏదెను తోట నుంచి గెంటివేయబడ్డారో, వారిని తిరిగి తన చెంతకు చేర్చుకోవడం కోసమే ప్రభువు రక్షణ చరిత్రను అదే సమయంలో ప్రారంభించడం మనం చూస్తా ఉన్నాము. ఆ అనంతమైనటువంటి దైవ కరుణయే రక్షణ చరిత్రకు ప్రారంభము.
ఈనాడు మన జీవితంలో కూడా ఒక రక్షణను మనం పొందుకోవాలి అంటే దేవుని కరుణతోనే ప్రారంభించాలి. అదే విధంగా మనం చూస్తాం నోవా కాలంలో యావత్ మానవ జాతి కూడా భ్రష్టు పట్టిపోయింది. అందరూ కూడా దుష్టులుగా మారిపోయారని ప్రభువు మనసు నొచ్చుకున్నప్పుడు, ఆనాడు అందరిని కూడా నాశనం చేయాలని తలంచినప్పుడు, దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనిపించినటువంటి నోవా కుటుంబాన్ని రక్షించాలి అనుకున్నది దేవుని కరుణ. ఆ దైవ కరుణ వలనే ఒక కుటుంబమును రక్షించి, అదే కుటుంబముతో యావత్ మానవాళిని కూడా మరొకసారి పునరుద్ధరింపగావించాడు. వారి కుటుంబానికి రక్షణగా నిలిచినది. యావత్ మానవాళికి కూడా ఒక జీవన మార్గాన్ని ఏర్పరిచినది దేవుని కరుణనే. ఆ విధంగా మనం పరిశీలన చేస్తే, ఆనాడు ఐగుప్తు దాస్యం నుంచి విడుదల పొందినటువంటి విధానమైతేనేమి, ఎడారి ప్రయాణము సాగించినటువంటి విధానములో వారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా, వాగ్దాన భూమి చేరినటువంటి విధానం అయితేనేమి, ప్రతి చోట కూడా దేవుని కరుణ అనేది తొణికిసలాడుతూనే ఉన్నది. ప్రతి యుగములోను, తరములోను, ప్రాంతములోను కూడా దేవుని కరుణయే మనలను కాపాడి ప్రభువు రాకకు సిద్ధం చేసి ఉన్నది. ఈనాడు నీలోను, నాలోను ఆ రక్షకుని రాక ఒకటి జరగాలి అంటే, ఈ దివ్యముకు కరుణయే అందుకు మార్గాన్ని సంసిద్ధపరచాలి. ఎప్పుడైతే ఆ రక్షణ చరిత్ర క్రీస్తులో పరిపూర్తి అవుతూ ఉన్నదో, క్రీస్తు ద్వారా అనంతమైనటువంటి దైవ వరాలు ఈనాడు మనందరికీ కూడా లభింపగలుగుతూ ఉన్నాయి. ప్రియులకు సహోదరి, సహోదరులారా! క్రీస్తుకు మునుపు దేవుని యొక్క కరుణ మనకు విరివిగా లభింపలేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఆ రక్షణ యాగం పరిపూర్తి చేస్తూ ఉన్నాడో, అతని నుండి మనకు కరుణ అనేది విస్తారముగా లభించడం జరుగుతూ ఉన్నది. ఏలన క్రీస్తు తను జీవించినటువంటి ఆ కాలమున ఎల్లప్పుడూ ప్రజల పైన కరుణనే చూపించాడు. తను చేసినటువంటి అద్భుతముల విధానంలో అయితేనేమి, స్వస్థతల్లో అయితేనేమి, ప్రభువు ముందుగా వారి మీద కరుణను, దయను చూపించడం మనం చూస్తా ఉన్నాం. అతని దయ వలననే, అతని కరుణ వలననే అనేకులు స్వస్థత పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు, మారు మనస్సు పొందుకున్నారు. ప్రియులకు సహోదరులారా! అందుకే ఆనాడు చూడండి, దావీదు కుమార కరుణింపుము అని వారు ఎలుగెత్తి అడుగుతా ఉన్నారు. అతని కరుణ కోసం వారు శరణు వేడుతూ ఉన్నారు అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఈనాడు ఆ పునరుత్థాన క్రీస్తుతో ఐక్యమగు మనకు ఈ కరుణ కావాలి. లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనం తెలియచేస్తూ ఉన్నది. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారయుండుడు. మనము కూడా అదే కరుణను, కనికరాన్ని మనము అలవాటు చేసుకోవాలని పరిశుద్ధ వాక్కు మనకు తెలియజేస్తూ ఉన్నది ప్రియులకు సహోదరులారా. మనము ఏ కొలతతో కొలుస్తామో, అదే కొలతతో మనము కూడా కొలవబడతామని మనం మర్చిపోకూడదు. ఈనాడు ప్రియులకు సహోదరులారా, అనంతమైనటువంటి ఆ క్రీస్తు కరుణ యావత్ మానవాళి పొందుకోవాలి. అతని కరుణలో మనకు లభించేటువంటి రక్షణ పరిపూర్తి అవ్వాలి. అతని కరుణలో మనకు లభించేటువంటి శాంతి, కాంతుల యొక్క జీవితానికి మనమందరము కూడా అర్హులమయ్యేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించమని ఆ దేవాది దేవుని ప్రార్థిద్దాం. ప్రభువు మిమ్ము ఆశీర్వదింతురుగాక. ఆమేన్.